హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున 2 సూపర్ 8 మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ శ్రీలంకలో బిట్వీన్ శ్రీలంక అండ్ ఇంగ్లాండ్ 3 గంటలకి. సాయంత్రం 7 గంటలకి ఇండియా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు సూపర్ 8లో ఇన్ ఎ మ్యాచ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ సూపర్ 8 వర్షం వల్ల రద్దయిపోయింది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. టాస్ మాత్రం పడింది, మిగతా ఏం యాక్షన్ జరగలేదు. హెవీ రైన్ ఇన్ కొలంబో. సో దానివల్ల రెండు టీమ్స్కి కూడా అది పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే ఓడిపోయారో మిగతా రిమైనింగ్ 2 మ్యాచెస్ వాళ్ళకి మస్ట్ విన్ అయిపోతాయి. సో ఖచ్చితంగా గెలిచి తీరాలి. సో ఈ మ్యాచ్ ఓడిపోయినట్టు, ఎందుకంటే 1 పాయింట్ అటు ఇటు కాదు, అది 1 పాయింట్ వల్ల ఉపయోగం లేదు. సో న్యూజిలాండ్ కానీ పాకిస్తాన్ కానీ డిసడ్వాంటేజ్తో స్టార్ట్ చేస్తున్నారు. బట్ మన మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇది ఫైనల్ కానీ ఫైనల్ అని చెప్పాలి. ఎందుకంటే మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ ఈ వరల్డ్ కప్లో దొరకవారంటే ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. బికాస్ వెస్టిండీస్, జింబాబ్వే కూడా అన్బీటన్గానే వచ్చాయి, కానీ అవి లార్జ్లీ ఇన్కన్సిస్టెంట్ సైడ్స్. కానీ ఈ 2 సైడ్స్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు, చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసాయి. కాబట్టి ఇదే వెన్యూలో మార్చ్ 8న అహ్మదాబాద్లో కదా వాళ్ళు యూజర్స్ మ్యాచ్. సో ఇక్కడే ఈ 2 టీమ్స్ మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా, లాస్ట్ T20 వరల్డ్ కప్ లాగానే మళ్ళీ ఈ 2 టీమ్స్ మధ్య ఫైనల్ జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ 2 టీమ్స్ కూడా. ఈ సూపర్ 8 నుంచి నెక్స్ట్ రౌండ్కి సెమీస్కి వెళ్ళడం కోసమే కాకుండా ఓవరాల్గా తమ ప్రధాన ప్రత్యర్థి మీద సైకలాజికల్ అడ్వాంటేజ్ సాధించడం చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ అడ్వాంటేజ్ ఇండియాకే ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గానే మనం లాస్ట్ డిసెంబర్లో అనుకుంటా వాళ్ళ మీద గెలిచాము. బైలాటరల్ సిరీస్ బాగా గెలిచాం. అండ్ లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనం వాళ్ళు ఓడించాం. జనరల్గా మనకి వరల్డ్ కప్స్లో వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ 5-2 ఏదో రికార్డు ఉంది మనకి. 5 టైమ్స్ మనకు గెలిచి 2 సార్లు వాళ్ళు గెలిచారు. సో వరల్డ్ కప్లో మనకి చాలా మంచి రికార్డు ఉంది సౌత్ ఆఫ్రికా పైన. అండ్ ఈవెన్ వెరీ రీసెంట్లీ వార్మప్ మ్యాచ్ ఆడాం కదా ముంబై డివై పాటిల్ స్టేడియంలో వరల్డ్ కప్ స్టార్టింగ్లో. అప్పుడు ఇషాన్ కిషన్ అదరగొట్టేశాడు. ఆ మ్యాచ్లో కూడా మనం సౌత్ ఆఫ్రికాని ఓడించాం. సో బ్యాటింగ్ ఫస్ట్. సో అది సౌత్ ఆఫ్రికా మీద మనకి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈ సౌత్ ఆఫ్రికా వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళ బ్యాటింగ్ చూడండి. మార్క్రమ్ మన శుభ్మన్ గిల్ లాగా అతను T20 పనికి రాడది అనుకున్నాం, కానీ అతను బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్తో చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. మార్క్రమ్ హ్యాస్ బీన్ రెవల్యూషన్ ఈ వరల్డ్ కప్. మార్క్రమ్ అండ్ డికాక్ ఇండియా మీద ఎప్పుడు మంచి రికార్డు ఉంది. డికాక్, ర్యాన్ రికల్టన్ ఈస్ ప్లేయింగ్ లైక్ డికాక్. సో వాళ్ళు టాప్ 3 ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ తర్వాత వాళ్ళు యంగ్స్టర్స్ డెవల్ బ్రవిస్ అండ్ స్టబ్స్, దే ఆర్ ఎక్సెప్షనల్. అండ్ దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ IPL ఎక్స్పీరియన్స్. అండ్ మిల్లర్ కూడా ఈ మధ్యకాలంలో సరిగా ఆడలేదు, అతను కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. సో వాళ్ళ లైన్ అద్భుతంగా ఉంది. అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఇన్ కార్బిన్ బాయిష్ అండ్ మార్కో యాన్సన్. బాష్ కూడా లాస్ట్ మ్యాచ్ అవకాశం ఇచ్చారు, అతను బౌలింగ్లో చాలా ఇంప్రెస్ చేశాడు. మార్కో యాన్సన్ ఇస్ ఆల్సో డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఆ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓన్లీ రబాడా అంత ఇంప్రెసివ్గా లేడు. ఎన్గిడి కూడా మ్యాచ్లోకి మళ్ళీ ఆడే అవకాశం ఉంది. ఎన్గిడి ఇస్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. కటర్స్, వేరియేషన్స్ అతని స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. సో దట్ టీమ్ ఈజ్ లుకింగ్ రియల్లీ రియలీ గుడ్. ఇంకా కేశవ్ మహారాజ్ ఆల్వేస్ డస్ వెల్ అగేన్స్ట్ ఇండియా. వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో ఆ టీంలో మీకు బ్రహ్మాండమైన టాలెంట్ కనిపిస్తుంది. అదే నేను చెప్పింది 11 ఉంటుంది ఇన్ ఆల్ లైక్లీహుడ్. లాస్ట్ మ్యాచ్లో కొంతమందిని ట్రై చేశారు, కొంతమందికి అవకాశం ఇచ్చారు. బట్ నోకియా లాంటి వాళ్ళకి ఎన్గిడి విల్ కమ్ బ్యాక్ టు ద టీమ్ అని అనుకుంటున్నాను. జార్జ్ లిండాన్ వాళ్ళు ఆడించే అవకాశం లేదు, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయిపోతారు, కేశవ్ మహారాజ్ అండ్ లిండా. ఎందుకంటే ఇండియాలో కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని అయితే ఆడించారు వాళ్ళు. మరి ఇండియన్ టీమ్ 11 ఎలా ఉంటుంది? నిన్న నేను ఒక వీడియో చేశాను, సంజు శాంసన్ మైట్ రీప్లేస్ తిలక్ వర్మ అని చెప్పి. కానీ తర్వాత అప్పటికి నేను ఓన్లీ హైలైట్స్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ మాత్రం చూశాను. అప్పుడే అయింది ప్రెస్ మీట్. హైలైట్స్ మాత్రం నేను చదివాను. కానీ తర్వాత ప్రెస్ మీట్ చూస్తే దాంట్లో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మని బ్యాక్ చేశాడు. అంటే సూర్యకుమార్ యాదవ్ ఇదే ప్రశ్న అడిగారు ప్రెస్ మీట్లో. ఏమడిగారంటే నేను చెప్పిన పాయింటే, చాలా ఎక్కువసేపు నెట్స్లో సంజు శాంసన్ బ్యాటింగ్ చేశాడు కదా, అదేమైనా ఇండికేషనా అతన్ని టీంలోకి తీసుకురావడం? అంటే ఎవరి ప్లేస్లో ఆడించాలి? అభిషేక్ శర్మ ప్లేస్లో అంటే అభిషేక్ శర్మ ప్లేస్ కాకపోవచ్చు, తిలక్ వర్మ ప్లేస్.
తిలక్ వర్మ కూడా బాగానే ఆడుతున్నాడు కదా, అతనికి మేము యాంకర్ రోల్ ఇచ్చాము. ఒక వికెట్ పడితే కొంచెం అగ్రెసివ్గానే ఆడతాడు, 2 వికెట్లు పడితే అతను ఆ, కాస్త యాంకర్ రోల్ ఆడి 10 ఓవర్స్ వరకు అతను ఆ, అతను న్యాచురల్ గేమ్ ఆడకుండా అతను కాస్త వికెట్ దగ్గర నిలదొక్కునే ప్రయత్నం చేస్తాడని చెప్పాడు. సో అలా అతన్ని సపోర్ట్ చేశాడు, తిలక్ వర్మని కూడా సపోర్ట్ చేశాడు. అభిషేక్ శర్మని ఇంకా గట్టిగా సపోర్ట్ చేశాడు. అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ అంతా మాకు కవర్ చేశాడు, ఇప్పుడు అతను మేము కవర్ చేస్తాం. సో అతని విషయంలో మాకు ఎలాంటి బెంగ లేదు. అతను ఫేస్ చేసే బౌలర్స్ విషయంలో బౌలర్స్ బెంగపడాలి తప్ప మేమేం బెంగపడలేదు అని చెప్పాడు. సో ఇద్దరిని సపోర్ట్ చేశాడు. బట్ తిలక్ వర్మ గురించి చివరిలో ఒక మాట అన్నాడు. తిలక్ వర్మ కూడా ఇప్పుడు అతను బ్యాటింగ్ చేస్తున్న విషయంలో సాటిస్ఫై కాడు, అతను కూడా సాటిస్ఫై అవ్వడు, ఎందుకంటే బాగా బ్యాటింగ్ చేయట్లేదు. అలా క్రిటికల్గా మాట్లాడాడంటే అదేమైనా ఇండికేషనా అర్థం కాలేదు. ఆ మాట అయితే అన్నాడు. తిలక్ వర్మ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే అతను కూడా సాటిస్ఫై అవ్వడు. సో తిలక్ వర్మ బ్యాటింగ్ విషయంలో కొంత టీంకి అసంతృప్తి ఉన్నట్టుగా అతను చెప్పాడు. మరి అదేమైనా ఇండికేషనా? వెనకేసుకొని వచ్చాడు. బట్ మరి సంజు శాంసన్ టీంలోకి రానప్పుడు అతనికే ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చి లాంగ్ బ్యాటింగ్ స్ట్రిట్, ఎందుకంటే బహుశా మొన్న అనుకున్నారేమో, నిన్నేమన్నా మళ్ళీ వాళ్ళ మనసు మారిందేమో, తిలక్ వర్మని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. తెలియదు, టాస్ వరకు ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. బట్ ప్రెస్ మీట్లో మాత్రం అభిషేక్ శర్మని తిలక్ వర్మ ఇద్దరిని కూడా అతను సపోర్ట్ చేశాడు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఒక ప్లేయర్ని చాలా ఈజ్ వెరీ గుడ్ చెప్తారు, కానీ లాస్ట్ మినిట్లో టీమ్ కాంపోజిషన్ వాళ్ళు మార్చుకున్నామని ఏదో చెప్తారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తిలక్ వర్మ అని కాదు, కానీ జనరల్లీ స్పీకింగ్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోవడం పెద్ద సమస్యగా మారింది. అవతల ఆఫ్ స్పిన్నర్స్ రెచ్చిపోతున్నారు. అక్కడ మీకు నాట్ ఓన్లీ మార్కరమ్ ఒక్కడే కాదు, వాళ్ళకి ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఆఫ్ స్పిన్ వేస్తారు. ట్రిస్టన్ స్టబ్స్ కెన్ కీప్ వికెట్స్, ఈ కెన్ ఆల్సో బౌల్ ఆఫ్ స్పిన్. ఈజ్ వెరీ గుడ్ ఫీల్డర్, డీప్లో కానీ స్లిప్స్లో కానీ యూ కెన్ డూ ఎనీథింగ్. అలాంటి ఇప్పుడు మోడర్న్ డే క్రికెటర్ అది, యూ కెన్ డూ ఎనీథింగ్, ఆ టైప్ ఆఫ్ మల్టీ స్కిల్డ్ ప్లేయర్. సో వాళ్ళకి ఆఫ్ స్పిన్నర్స్ మన మీద రెచ్చిపోతున్నారు, పార్ట్ టైమర్స్ కూడా మన మీద వికెట్లు తీస్తున్నారు అని ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఆ కారణం మొత్తం మీద మనకి మ్యాచ్, ఎందుకంటే సంజు శాంసన్ రికార్డ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇస్ వెరీ గుడ్. ఆడిన 5 మ్యాచ్ల్లో 250 పైగా రన్స్ చేశాడు, 2 100s ఉన్నాయి, 190 స్ట్రైక్ రేట్ ఉంది. సో అతని రికార్డ్ చాలా బాగుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తిలక్ వర్మ ఇది ఆల్సో సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా మీద రన్స్ చేశాడు, అతను కూడా సౌత్ ఆఫ్రికా మీద మంచి రికార్డ్ ఉంది. సో ఆ ట్రికీ క్వశ్చన్కి ఆన్సర్ మనకి మ్యాచ్లోనే తెలుస్తుంది. నేనైతే నేను అన్నాను సంజు శాంసన్ రీప్లేస్ చేయొచ్చండి, ఎందుకంటే నెట్స్లో మామూలుగా మీరు రిజర్వ్ ప్లేయర్ 11లో ఫిగర్ అయిన ప్లేయర్కి ఎక్కువసేపు బ్యాటింగ్ ఇస్తారు, బ్యాటింగ్ చేస్తారు. అంతే అందరిది అయిపోయిన తర్వాత బౌలర్స్, ఎందుకంటే బౌలర్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా బౌలింగ్ వేస్తారు. లాస్ట్లో ఇలాంటి రిజర్వ్ ప్లేయర్స్కి ఇస్తారు. బౌలర్స్ కూడా టైర్డ్ అయిపోతారు, రెగ్యులర్ బౌలర్స్, నెట్ బౌలర్స్ సగం పక్కన పెట్టి రెగ్యులర్ బౌలర్ టైర్డ్ అయిపోతారు. కాబట్టి అదొక పెద్ద రిచువల్గా మారుతుంది, ఏదో మొక్కుబడిగా ఇస్తారు తప్ప. సో ఇది అర్థం కాలేదు, ఆ విషయం అయితే అర్థం కాలేదు. సంజు శాంసన్ అంతసేపు ఎందుకు బ్యాటింగ్ ఇచ్చారో, వాళ్ళు ఎవరిని టీం మనసు మార్చుకుందో మనకి టాస్ టైం వరకు ఆ సస్పెన్స్ ఉంటుంది. బట్ తిలక్ వర్మ లైక్లీ టు కంటిన్యూ. ఒకే ఒక మార్పు ఇండియన్ టీంలో ఉండొచ్చు, అక్షర్ పటేల్ విల్ డెఫినెట్లీ, బికాజ్ ఈజ్ వైస్ కెప్టెన్ అండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్. స్పిన్నర్స్కి అక్కడ పెద్ద హెల్ప్ కూడా లేదు. సో అక్కడ అతను ఎక్కువ బౌలింగ్ వేస్తాడా, లేకపోతే శివం దుబే ఎక్కువ బౌలింగ్ వేస్తాడా, 5th బౌలర్గా అనేది చూడాలి. సో అక్షర్ పటేల్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు సైడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్. ఆ మార్పు అయితే తప్పదని మనం అనుకోవాలి. సంజు శాంసన్ ఆడినా కూడా సంజు శాంసన్ మీద మరి ఆ షార్ట్ బాల్ ప్రయోగిస్తారు. మార్కో యాన్సన్ విల్ బౌల్ షార్ట్ బాల్ విత్ కీపింగ్ ఏ ఫీల్డర్ ఎట్ ఆన్ ది స్క్వేర్ లెగ్ బౌండరీ. సో సంజు ఆడతాడా లేదా అనేది డౌటే, తిలక్ వర్మ ఆడతాడా లేదా డౌటే, హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అక్షర్ రావడం, టీంలోకి రావడం అయితే గ్యారంటీ అని చెప్పాలి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ ఆడతారు. లాస్ట్ టైం కూడా మనం నెదర్లాండ్స్లో ఇదే గ్రౌండ్లో ఆడినప్పుడు బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడాం. బ్లాక్ సాయిల్ పిచ్ వల్ల మీకు కొంత స్లోనెస్ ఉండే అవకాశం ఉంది. పెద్ద స్కోర్లు వస్తాయి కానీ స్లోనెస్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు 193 చేశారు. జనరల్లీ హై స్కోరింగ్గా ఉంది గ్రౌండ్, స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి కొంచెం. సో 193 చేశారు కాబట్టి మళ్ళీ అదే రేంజ్లో స్కోర్ వస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అని ఎక్స్పెక్ట్ చేసి బ్లాక్ సాయిల్ అని కూడా. లాస్ట్ మ్యాచ్లో ఏంటంటే ఒక సైడ్ చిన్నది, ఒక సైడ్ స్క్వేర్ బౌండరీ చిన్నగా ఉండడం అనేది ఒక పరిస్థితి మనం చూసాం. ఇక్కడ బహుశా మోర్ ఆఫ్ ఏ సెంట్రల్ వికెట్ మధ్యలో ఉన్న పిచ్గా ఉండే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా ఈ గ్రౌండ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు 3 మ్యాచ్లు ఇక్కడ ఆడారు.
డే మ్యాచ్లు ఆడారు, నైట్ మ్యాచ్లు ఆడారు. సో వాళ్ళకి ఇక్కడ ఈ గ్రౌండ్లో వాళ్ళు ఈ గ్రూప్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఆడారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. మనం కూడా ఆడాం కదా ఒక మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ఆడాం. అండ్ ఇదే గ్రౌండ్లో ఈ 2 టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మన బయలట్రైల్లో దాంట్లో కూడా మనం 230 చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికాని ఓడించాం. సో వాళ్ళకి పెద్ద అక్కడ ఫెమిలియారిటీ అడ్వాంటేజ్ ఉందని అనుకోవడానికి లేదు. బట్ ఓవరాల్గా అది పరిస్థితి. పిచ్ కొద్దిగా ఇనీషియల్గా స్వింగ్ అవుతుందా అని అడిగారు ప్రెస్ మీట్లో. ఎస్, 1 or 2 అవర్స్ బాల్ స్వింగ్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా కూడా న్యూ బాల్తో బాల్ స్వింగ్ అవుతుంది. సో 1-2 ఓవర్లు జాగ్రత్తగా ఉండాలి, బాల్ స్వింగ్ అవుతుంది అక్కడ అనేది మనకు అర్థం అవుతుంది. అదర్వైజ్ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ లేదు. ఏమైనా హెల్ప్ ఉంటే ఫాస్ట్ బౌలర్స్కే ఉంది. జనరలీ ఇట్ ఇస్ ఏ బ్యాటింగ్ సర్ఫేస్. అది పరిస్థితి. అబౌట్ పిచ్ డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది. ఇండియా ఏంటంటే ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఈసారి డ్యూ ఫ్యాక్టర్ ఉన్న ఏమన్నా సరే టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. అదే డిపెండ్స్ ఆన్ ది, అంటే మనం అలా ఆడాము ఇంతవరకు అని కాదు, కానీ ఇక్కడ సూపర్ 8 మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మ్యాచ్ గెలవకపోతే రిమైనింగ్ 2 మ్యాచెస్ మస్ట్ విన్ అయిపోతాయి. కాబట్టి కండిషన్స్ బట్టి టాస్ విన్ అయిన కెప్టెన్ బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలని డిసైడ్ చేస్తారు. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి వర్సెస్ డికాక్ని 1-2 సార్లు అవుట్ చేశాడు. డికాక్ వరుణ్ చక్రవర్తి కలిసి కేకేఆర్లో ఆడారు కూడా, నెట్స్లో కూడా ఫేస్ చూస్తున్నాడు. కానీ వరుణ్ చక్రవర్తి మనకున్న ప్రధానమైన వెపన్ అగైన్స్ డికాక్. ఎందుకంటే డికాక్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ఇండియా కిక్ మీద ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాడు. సో అతన్ని కట్టడి చేయాలంటే పవర్ ప్లేలో వరుణ్ చక్రవర్తిని ఆడిస్తే డికాక్ని అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపల హర్షదీప్ కానీ బుమ్రా కానీ హార్దిక్ కానీ అవుట్ చేయకపోతే, సో డికాక్ వికెట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి అతను కుదురుకున్నాడంటే చుక్కలు చూపిస్తాడు. చాలా డేంజరస్ ప్లేయర్. సో మార్క్రమ్ కంటే కూడా డికాక్ డేంజరస్ ప్లేయర్ అని నేను అంటాను. సో అది పరిస్థితి, అది ఇంపార్టెంట్ మ్యాచ్అప్. మరి ఎలా ఆడతాడు అభిషేక్ శర్మ? కాస్త ఆచితూచి ఆడతాడా, లేకపోతే ఎప్పటిలాగే బ్యాట్ ఊపుతాడా అనేది అది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళ మ్యాచ్. ఇంకా ఫైనల్ కానీ ఫైనల్ 2 టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ప్లేడ్ సమ్ ఆర్డినరీ టీమ్స్ మీద ఆడాము, పర్టికులర్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్. కానీ ఇది రియల్ మ్యాచ్, రియల్ ఇండియాకి టోర్నమెంట్ ప్రాపర్ ఇది. ఇక్కడ దే హ్యావ్ టు షో దేర్ రియల్ మెటల్. ఇప్పటివరకు సో ఫార్ సో గుడ్, బట్ ఇక్కడ బాగా ఆడాల్సిన అవసరం ఉంది. మరి ఇది రియల్ టెస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి ఇవాళ. లెట్ us వెయిట్ అండి. ఫస్ట్ మ్యాచ్ కూడా రెయిన్ థ్రెట్ ఉందట.